అనకాపల్లి జిల్లాలో ప్రస్తుత రైతుల పరిస్థితుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వాయుగుండ ప్రభావంతో అనకాపల్లి జిల్లాలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. గడిచిన 2 రోజులుగా కురిసిన వర్షాలకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి మొత్తం ప్రాంతం అంతా చేరింది. ప్రస్తుతం మనం బొజ్జనకొండ ప్రాంతంలో ఉన్నాం. ఈ బొజ్జనకొండ దగ్గర వరి పొలాలని ఈ మొత్తం వర్షపు నీరు ముంచెత్తింది. మనం చూస్తున్నాం, ఇది ఇసుక రేవు, స్థానికంగా దీన్ని పులికాటు వాగు అని పిలుస్తారు. అలాగే మనం చూడొచ్చు ఆ ప్రాంతం, ఆ కొండలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం, పరిసర ప్రాంతాలంతా తీసుకున్నట్టయితే అడ్డూరు, చోడవరం, సబ్బవరం ఈ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నీరంతా కూడా వచ్చి ఈ భాగంలో చేరుతుంది. ఫలితంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇదంతా నీరు అనుకుంటున్నాం మనం, చెరువో కాలువో ఏరో కాదు, ఇదంతా కూడా పూర్తిగా వరి పొలాలు. నిన్న మొన్నటి వరకు కూడా కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడంతా కూడా వరి పనులు చేసి ఊడుపులు ఊడిచినటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు, అక్కడ కొబ్బరి పంట కనిపిస్తుంది, మనకి కొబ్బరి తోట కనిపిస్తుంది. ఆ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి, కొబ్బరి మొక్కలు, అవి పూర్తిగా నీట ములిగాయి. అలాగే సమీపంలో కూడా అవన్నీ కూడా వరి పొలాలు. రైతులైతే చాలా బాధపడుతున్నారు. నిన్న మొన్న ఎక్కువ వర్షం పడింది, ఈరోజు ఉదయం కూడా విపరీతమైన వర్షాలు పడిన పరిస్థితి. ఒకవైపు నుంచి ఈ మొత్తం నీరంతా కూడా, అంటే అటు సబ్బవరంలో పడిన నీరు ఇటువైపు వస్తుంది, అడ్డూరు నుంచి చోడవరం నుంచి ఈ నీరంతా ఇక్కడికి చేరి ఈ వాగు ద్వారానే ఈ నీరు కిందకి వెళ్తుంది. ఫలితంగా మొత్తం నీరు చేరడంతో పంటలు పూర్తిగా నష్టపోయాయి. ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులు ఇక్కడ ఉన్నారు, వాడితో మాట్లాడతాం. ఏమంటారమ్మా, ఏంటిది ఇక్కడ ఏ పంట వేశారు మీరు? ఒరే అంతా ఒరే, ఇంకా మొత్తానికి ఒరే, ఆ తర్వాత కొద్ది ఒరే, ఇది అటు కూర మొక్కలు, ఇంకంతే 2 పంట కూర మొక్కలు ఒరే, మొత్తం పొలమే, ఒరి పొలమే, అది మురిగిపోయింది, ఇంకేం లేదు. పొలంలోకి వెళ్ళామంటే దగ్గర 1.5 వచ్చేస్తుంది ఇప్పుడు, మొత్తం పోయినట్టు ఏం లేదు. ఏది ఎలాగ 4 రోజులు బట్టి అలా తయారైపోయింది, నీళ్ళలో పోయింది, ఇంక కులిపోయినట్టే, ఇంకా లేదు, ఇంకా పని చేయదు, ఇంకెందుకు పనికిరాదు. అచ్చా, ఇంకా అది తగ్గాలంటే 7 నెలలు పడుతుంది. ఎంతవరకు కన్ను చూపిన మోటూరుకు ఉంటుంది, మోటూరు, పాపిపాలెం, చిన్నగ్రవరం, ఇలా రేబాక, ఇలా శంకరం, ఈ తుంపాల మధ్యన ఉందన్నమాట, అంతానా మొత్తం అంతానా ఆ గ్రామాలు అంతే. ఇక్కడ రైతున్నారు, వాడితో మాట్లాడదాం. ఎంత మేర ఏ గ్రామాల్లో పంటలు మునిగిపోయాయి, ఏమంటారు వీటిలో నష్టమే? ఇక్కడ నుంచి తుంపాల నుంచి మోటూరు నుంచి శనగ్రవరం నుంచి అలా రేబాక నుంచి అలాగా అనకాపల్లి ఆవకాండం దాకా మొత్తం అన్ని మునిగిపోయాయి సార్. ఇక్కడ గత 4 రోజుల నుంచి కురిసిన వర్షాలకి, 4 రోజుల నుంచి కురిసిన ఈ వర్షాలకు మొత్తం ఈ వాతావరణం మొత్తం వచ్చి నీరు ఎక్కువ, వెళ్ళి నీరు తక్కువ సార్. దానివల్ల మొత్తం ఈ పొలాలు మొత్తం మునిగిపోయండి, మొత్తం మునిగిపోయి మొత్తం ఇంకా దేనికి కూడా పనికిరావు. రైతు మొత్తం గత 15 రోజులు అవుతుంది సార్ ఉడుపులు ఉడిచి. మొత్తం రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఉడుపులు ఉడుచుకొని ఏదో 4 గింజలు పండితే సంవత్సరం మొత్తం తిందాం అనుకున్న టైంలోనే మొత్తం ఇలాగా వాతావరణం ఇలా సహకరించకపోవడం వల్ల మొత్తం మునిగిపోయింది. ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈ నీరంతా? అడ్డూరు నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం సబ్బవరం, చోడవరం, అడ్డూరు అన్ని మొత్తం నీళ్లు మొత్తం లాస్ట్కి ఎక్కడే కలుస్తాయండి. ఇక్కడ నుంచి కలిసి ఇంక ఇలాగ ఆటోమేటిక్ ఇలాగ మన ఆవకాండం నుంచి వెళ్ళిపోతాయండి, ఇలాగ ఒల్లూరు ఆవకాండం నుంచి ఇలాగ వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. మొత్తం నిండిపోయిందండి, మొత్తం పొలాలు మొత్తం పోయాయండి, మొత్తం పోయాయి. ఈ నీరు మొత్తం వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మినిమం సుమారుగా 1 నెల రోజులు పట్టొచ్చండి ఈ నీరు మొత్తం క్లియర్ అవ్వాలంటే. పంట పొలాలు మొత్తం ఉండిపోతుంది, మొత్తం పంట పోయినట్టండి. అది వర్షం పడకుండా ఉంటే 1 నెల రోజులు అవుతుంది. మళ్ళీ ఏమైనా వర్షం పడితే మాత్రం మళ్ళీ ఇంకా టైం పడుతుందండి దానివల్ల. ఓకే, చాలా బాధాకర విషయం. రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే పైన కురిసిన వర్షాలకి, అంటే చోడవరం కావచ్చు, సబ్బవరం కావచ్చు, అడ్డూరు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షం అంతా కూడా వచ్చి ఇక్కడికే చేరుతుంది. ఇక్కడ నుంచి కేవలం ఒక చిన్ని మార్గం ద్వారా బయటికి వస్తుంది, అంటే శంకరం మీద నుంచి అనకాపల్లి, వల్లూరు మీదుగా ఈ బయటికి వెళ్ళిపోయేటువంటి నీరు. కానీ వచ్చేటువంటి నీరు ఎక్కువ ఉంది, కానీ వెళ్తున్నటువంటి నీరు తక్కువ ఉంది. కాబట్టి ఇది ఇంకా అలాగే కొద్ది రోజులు ఉండిపోయే పరిస్థితి ఉంది. ఈ నీటి కింద, ఈ నీరులో ఉన్న మొత్తం అంతా కూడా వరి చేను ఉంది, కొన్ని చోట్ల కొబ్బరి పంటలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా నష్టపోతామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులైతే చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గత 15 రోజుల నుంచి కూడా ఈ పంట మీదే పొలంలో కష్టపడి వారంతా సిద్ధం చేసుకున్నటువంటి తిండి గింజలు
ఈ అకాల వర్షాల వల్ల, ఈ వాయుగుండం వల్ల కురిసిన వర్షం వల్ల మొత్తం అన్నీ కూడా నీటికి అర్పణమైపోయినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైతులు కూడా చాలా ఆవేదన చెంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా వర్షం వచ్చినప్పుడల్లా పైనున్న నీరంతా ఇక్కడికి చేరుతుంది. ఇక్కడ నుంచి చేరని నీరు వెళ్ళేటువంటి మార్గం అంటే వెళ్ళేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా రైతులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.